వాటిని కొలతల్లో లెక్కలు కడితే 7,000 గజాలు. డబ్బుల్లో విలువను పరిశీలిస్తే 85 కోట్లు. ప్రాణవాయువును అందించే పార్కులుగా లెక్కలు కడితే ఆ విలువ అనంతం. అందుకే పార్కుల పరిరక్షణకు హైడ్రా ప్రాధాన్యం ఇస్తుంది. ఈ క్రమంలోనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో 7,000 గజాల విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలాలను హైడ్రా శనివారం కాపాడింది. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ కబ్జాలకు పాల్పడిన వారిని ఆటలకు అడ్డుకట్ట వేసింది. 1980లో 183 ఫ్లాట్లతో మల్లాపూర్ బాబానగర్ కాలనీ లేఅవుట్ ను వేశారు. ఇందులో 3,000 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. 1999 సంవత్సరం వరకు ఇది పార్కుగానే కొనసాగింది. కాప్రా సర్కిల్ వారు ఈ మేరకు హద్దులు నిర్ధారించి ప్రహారీ కూడా నిర్మించారు. కానీ తర్వాత ఆ లేఅవుట్లలో 183 ఉన్న ఫ్లాట్ల సంఖ్య 189కి పెరిగిపోయింది. మొత్తం 3,000 గజాలను 500 గజాల చొప్పున 6 ఫ్లాట్లుగా మార్చేశారు. ఇలా పార్కునే ఫ్లాట్లుగా చేసి అమ్మిన ఫ్లాట్లలో 188వ ఫ్లాట్ కొన్న బొట్ల సాయిలు తర్వాత కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడయ్యాడు. 500 గజాల ఫ్లాట్లో 266 గజాల మేర బొట్ల సాయిలు ఇల్లు కట్టుకున్నాడు. మిగిలిన 234 గజాల స్థలాన్ని ఖాళీగా ఉంచాడు. 188 ఫ్లాట్లు పక్కన ఉన్న రహదారి స్థలాన్ని కూడా కబ్జా చేస్తూ బై నెంబర్లు వేసి బొట్ల సాయిలు 50 గజాల చొప్పున మరో 6 ఫ్లాట్లు చేసి అమ్మాడంటూ మొత్తం ఉదాంతపై అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 3,000 గజాల పార్కును కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ గారి ఆదేశాల మేరకు హెచ్ఎంసీ రెవెన్యూ అధికారులతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 3,000 గజాల పార్కును కేటాయించి నిర్ధారించారన్నారు. ఇప్పటికే కొన్ని నివాసాలుగా రాగా మిగిలిన 2,000 గజాల స్థలాన్ని పరిరక్షిస్తూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. అలాగే ఉప్పల్ మండలం నాచారం గ్రామంలోని కార్తికేయ నగర్ లో కూడా 3 ఓపెన్ ఫ్లాట్లతో పార్కులకు కేటాయించిన 5,000 గజాలను హైడ్రా శనివారం కాపాడింది. పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రాకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.